హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డోరీ రెడీ చేయడం ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి 2 డోరీస్ కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది, డోరీకి కనిపిస్తుందా? చూడండి, ఇలా చేసుకున్నాక సన్నగా ఒక స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ జాయింట్ లోగా పెట్టుకోవాలి. లోగా పోవాలంటే దాన్ని మన పై నుంచి పెట్టి చూపించాలి, స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకొని రెండింటిని అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీని పక్కన ఇంకో స్టిచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే డోరీ లావుగా వస్తే బాగోదు, కొద్దిగా సన్నగా ఉండాలి. చూడండి సన్నగా స్టిచ్ కుట్టు పక్కన ఇంకో పక్కన అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండవది ఇలా స్టిచ్ కుట్టు పక్కనే చూసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన చాలా దగ్గర అయిపోతే మళ్ళీ ఇంకా టర్నింగ్ కాదు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమే. ఇది వేరే శారీ పీస్లో ఉంటాయి కదా, ఇది మళ్ళీ చిక్కదు మనకి. మళ్ళీ డోరీస్ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మళ్ళీ వేరే దారాలు కట్టాల. అంతెందుకులే, శారీలోనే మిగిలింది బ్లౌజ్ పీస్లో కటింగ్లోనే ఇలా ప్లాన్ చేసుకునేది బెస్ట్ కదా ఫ్రెండ్స్. 10 రూపాయలు దీన్ని పెట్టే కన్నా ఇలా వాళ్ళ శారీ బ్లౌజ్ పీస్లోనే ఇలా డోరీ రెడీ చేసుకునేది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కచ్చా కట్ చేసుకోవాలి. మళ్ళీ టర్నింగ్ అయ్యేటప్పుడు ఎక్కువ కచ్చా ఉంటే కూడా టర్నింగ్ కాదు కదా, అందుకనేసి కచ్చా అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలుస్తుంది ఎంత కచ్చా ఉంటే టర్న్ కాదు, కొద్దిగా కట్ చేసుకోవాలని. అంత కట్ చేసుకుంటే చాలు, లోపల టర్న్ అయ్యేంత పెట్టి. చూడండి, ఇప్పుడు రెడీ అయిందంట్లో ఇప్పుడు రెడీ అయినాయి. ఇప్పుడు టర్న్ చేసుకున్నదాన్ని ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది డోరీ టర్నర్ ఫ్రెండ్స్. చూడండి, గొడుగులాగా కొడేలాగా ఉంటుంది ఇది. చూడండి, కంది ఇది కొక్కిలాగా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని ఇలా హోల్ లోపలికి ఇలా నిదానంగా ఇలా పెట్టి ఇలా నిదానంగా మూవ్ చేయించాలి బట్టని. చూడండి, మూవ్ అయిన తర్వాత ఈ కొక్కి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కొక్కి నిండుకు బట్ట పట్టుకోవాలి. అది కొక్కికి హుక్కు పట్టుకునిందంటే చాలా బట్ట తోయాలి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే మధ్యలో లాగినప్పుడు చినిగిపోతుంది, ఊడిపోతుంది. మళ్ళీ మనం రివర్స్ వచ్చి మళ్ళీ ఇంతవరకు చేసే కన్నా ఒక్కసారిగా ఎంత కావాలో చూసుకొని దాన్ని నిండుకు బట్ట ఇలా ఫిల్ చేసి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా నిదానంగా లాగాలి ఫ్రెండ్స్. ఇలా ఇది కంబిని ఇట్లా తిరిగేసుకొని ఈ దీంట్లో వేలు పెట్టేసి ఇలా ఫింగర్ పెట్టుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టి నీట్గా ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లాగుతూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, వస్తూ ఉంది. చూడండి, మీకు కూడా ఇట్లాంటి డోరీ టర్నర్ కావాలంటే అమెజాన్లోనే చిక్కుతుంది, లేదంటే మీరు పర్చేస్ చేసే థ్రెడ్లు లైనింగ్ షాప్లో డోరీ టర్నర్ అంటే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియదు అనుకుంటే అడిగి చూడండి మీ షాప్ వాళ్ళని, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే షాప్ వాళ్ళని, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ దారము సూది ఎక్కించుకొని దారం వేసుకొని అవి లాగి ఒకటి చిరిగిపోయి దారం కట్ అయిపోయి చాలా టెన్షన్ పడి చాలా తిప్పలు పడుతూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. నాకంటూ ఈ డోరీ టర్నర్ వచ్చినాక చాలా హెల్ప్ అయింది. దీనికి రోజు థ్యాంక్స్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా లాగేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇప్పుడు నా డోరీ రెడీ అయింది. చూడండి, ఇలా నీట్గా లాక్కుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా 5 నిమిషాలు టైం తీసుకున్నా నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కువ టైం ఏం పట్టదు. నీట్గా రావాలంటే చిన్నగా లాగాలి. మనం క్లాత్ మధ్యలో ఎక్కడ ఇది చిరిగిపోకుండా క్లాత్ సెన్సిటివ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా
నిదానంగా లాగేసుకున్నామంటే నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు మధ్యలో మనం స్టిచ్చింగ్ జాయింట్ కూడా ఉంది, అయినా నీట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టదు. డోరీ టర్నర్ ఉంటే ఈజీగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత తొందరగా అన్నా 1 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. అంత లోపల మనం ఇవన్నీ రెడీ ఉంటే 1 అవర్ 10 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో బ్లౌజులు అంటూ కుట్టేదానికంటూ కాదు ఫ్రెండ్స్. ఎంత మ్యాజిక్ చేసినా 1 అవర్ పైన అవుతుంది ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఫినిషింగ్తో. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రెండవది ట్రై చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత ఈ హుక్కులకి ఇలా వేసుకొని చూడండి. మీకు తెలియకపోతే 1కి 2 సార్లుగా వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీలాగా మీరందరూ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా లాక్కుంటూ పోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇది లాగాలి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో డోరీ. 1 నిమిషం 2 నిమిషాలు కాదు ఫ్రెండ్స్, 5 నిమిషాలు 10 నిమిషాల లోపల అవుతుంది. 1 నిమిషం 2 నిమిషాల్లో యా సూట్ ఎత్తుకున్నా యా డోరీ టర్న్ ఉన్నా అంత ఫాస్ట్గా మనం కంప్యూటర్లు కాదు చేసేకి. మన హ్యాండ్స్ కదా చిన్నగా 2 చూసుకొని సెన్సిటివ్ క్లాత్లు వస్తాయి ఫ్రెండ్స్. అంత ఫాస్ట్గా చేస్తే క్లాత్ చిరిగిపోయి మొదటిగా మోసంకి వస్తుంది. చూసుకొని నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వీడియో మొత్తం చూసినారంటే నీట్గా మీకు 2 సార్లుగా చూడండి, అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ వేద్దాము ఫ్రెండ్స్. ఆ క్లాత్లోనే ఉంది, ఇలా పెట్టేసుకొని కట్ట బయటకు రాకుండా. వీటికంటే డబ్బులు ఇవ్వరు ఫ్రెండ్స్ వాళ్ళు, డోరీస్ వేయాలి అంతే. మనం వాళ్ళు బ్లౌజ్ కుంటే మనం కూడా వేసి ఇవ్వాలి. 350లోనే డోరీస్ పైపింగ్ అన్నీ రెడీ చేసేయాలి ఫ్రెండ్స్. నేను 350 తీసుకుంటాను బ్లౌజ్కి. చూడండి ఇది కస్టమర్ బ్లౌజే ఫ్రెండ్స్. వీళ్ళకి బాగా సెట్ అయిందని నా దగ్గరికే వస్తారు. ఈరోజే ఇవ్వాల్సింది బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఇవ్వలేకపోయాను, ఈవినింగ్ కల్లా ఇచ్చేద్దామని రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా కట్ చేసేయండి. అప్పుడు ఇలా మర్చి కుట్టింటే కచ్చా బయటకు రాదు, నీట్గా లోపల మొహం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా ట్రిమ్మర్తో ఇలా చేసినామంటే చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మన డోరీ టర్నర్స్ సహాయంతో ఎలా డోరీస్ నీట్గా రెడీ చేసుకున్నామా ఫ్రెండ్స్. చూడండి, బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం.